హంద్రీనీవా పథకం కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరప్రసాదం. ఆ ఫలితాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాక్షికంగా 14-19 మధ్య కాలంలో చూసాం. ఈ రోజు సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం. జూలై 10వ తేదీన హంద్రీనీవా 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో 12 పంపులు ఆన్ చేసి మల్యాల నుంచి మరి నీటి కృష్ణా జలాలతో అత్యంత కరువు పీడిత కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలని సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్న నాయకుడు మన నాయకుడు. ఆ ఫలితాలు 2 నెలల్లో మనం సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం. ఇది కదా అభివృద్ధి, ఇది కదా రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నది. తరతరాల రాయలసీమ వెలుగుబాటుతనాన్ని, ఈ ప్రాంత దారిద్ర్యాన్ని, ఈ ప్రజల అమాయకత్వాన్ని, ఈ పేదల అవసరాల్ని రాజకీయ పునాదులుగా చేసుకుని ముఖ్యమంత్రులు, మంత్రులు, మరి కేంద్ర మంత్రులు అనేక మంది అయ్యారు తప్ప ఈ రాయలసీమ దారిద్ర్యాన్ని సమూలంగా శాశ్వతంగా రూపుమాపడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప రెండో వ్యక్తి రాయలసీమలో ఎవరు కనిపించరని సగర్వంగా చాటి చెప్తా ఉన్నాయి మహానాడు వేదిక ద్వారా.